మాస్టర్ కేసులో మీరు చెప్తున్న వాదన ఏదైతే ఉందో అంటే 18+ అనే అమ్మాయి చెప్పలేదు కాబట్టి జానీ మాస్టర్ అలా అనుకున్నాడు కాబట్టి అంటే ఆయన ఒక జడ్జిగా వచ్చాడు. అంటే దాన్ని 18+ ఉంటే పర్వాలేదు అంటే ఆమెని అంటే మీటూ లాంటిదో లేకపోతే కాస్టింగ్ కావచ్చు మీరు ఆ బుల్లితెరకి ఓకే అన్నట్టు చెప్తున్నారు. గుడ్. ఇది వేరే. ఇప్పుడు దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు 18+ అనుకున్నప్పుడు ఈయన కాస్టింగ్ అవుట్ చేశారు అంటే ఆ కేసు గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు పోక్సో పక్కన పెట్టేద్దాం. మీరు 376కి వచ్చారు. ఇప్పుడు పోక్సో అయిపోయింది. 18+ అయినా కూడా జానీ మాస్టర్ ఆవిడ్ని ఆయనకి ఏదో సెక్షువల్ ఫేవర్ చేస్తే నేను నీకు ఏదో ఛాన్సెస్ ఇస్తానని చెప్పి అన్నాడు అనుకుందాం. ఓకే, జానీ మాస్టర్కి పెళ్ళైందనే విషయం వాడికి తెలుసు కదా, తెలుసు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి డాన్సర్లు చాలామందే ఉన్నారు. అందరూ ఇలాగే దానికోసం అలాంటి పని చేస్తున్నారా? సెక్షువల్ ఫేవర్స్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లాంటివి తెచ్చుకుంటున్నారా అని మీరు ఒప్పుకుంటున్నారా? లేదు కదా. కొంతమంది నికార్సైన వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా ఉంటారు. ఎందుకుంటారు? ఒకళ్ళేం బోల్డ్ మంది ఉంటారు. మరి ఎప్పుడైతే నేను ఇలాంటి ఫేవర్స్ చేసి లోపలికి వెళ్ళాలంటే ఒక లంచం ఇచ్చి అది డబ్బు రూపం కావచ్చు లేకపోతే అందాన్ని ఎరవేసి కావచ్చు, ఏదో రకంగా నేను నా కెరీర్ నాకు ఇంపార్టెంట్, దానికోసం నేను ఈ పెయిన్నో లేకపోతే ఏదైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాను అనుకుందాం ఆ అమ్మాయి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏమనిపిస్తుంది, ఒక కొంప కూలిపోయినా పర్లా, ఎవరు జానీ మాస్టర్ పెళ్ళైందని తెలిసి ఆయనకి పిల్లలు ఉన్నారని తెలిసి ఆ కొంప ఏమైపోయినా పర్లా. అలాగే నికార్సైన అమ్మాయి, నేను ఇలాంటి వాటికి రాను, గెస్ట్ హౌస్లోకి రాను, మీరు ఛాన్స్ ఇస్తే ఇవ్వండి లేకపోతే వెళ్ళిపోతాను. అలా ఉందా శేఖర్ గారు? అసలు సొసైటీ నిజంగా అలా ఉందా? మీరే అంటే నిజంగా ఇప్పుడు ఒక కళాకారుడు అనేవాళ్ళు మీకు ఎఫ్ఎంలో చాలా సీనియర్గా ఉన్నారు, మీరు చాలామందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు. నిజంగా ఆ బుల్లితెర కావచ్చు లేకపోతే వెండితెర కావచ్చు ఆ పరిస్థితులు ఉన్నాయి అంటే ఒక అమ్మాయి నేను ఇలాగే ఉంటాను అనేది ఎంత పర్సంటేజ్ ఊహించుకోగలం? ఎందుకు సార్, నేను అదే చెప్తున్నా. ఒక అబ్బాయిగా ఒక ఆర్టిస్ట్ కనిపించట్లేదా? వాడు ఏమి చూస్తున్నాడు? డబ్బులు ఇచ్చేస్తున్నాడా? సార్ డబ్బులు ఇచ్చి వచ్చేవాళ్ళు ఉండొచ్చు, కాదనట్లా. బట్ నేను ఒక యాంకర్గా వచ్చాను కదా, నేను ఫేస్ చేశాను. అమ్మాయిలు పంపించండి ఫస్ట్, అబ్బాయిలు పక్కన పెట్టండి, ఇలాంటివి మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు ఖచ్చితంగా. మీకు పోటీకి ఎవరైనా ఒక మంచి న్యూస్ రీడరో లేకపోతే మంచి రిపోర్టర్ ఎవరైనా అందంగా ఉండేవాళ్ళు వస్తే ఫస్ట్ అంటే ఇప్పుడంటే మీరు ఎక్స్పీరియన్స్డ్ మీకు ఒక పేరు ఉన్నప్పుడు అది వేరే విషయం. బట్ న్యూబీస్గా మనందరం బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ అక్కడే ఉంటుంది. ఓకే, అండ్ ఏదైనా కూడా అబ్బాయిలు ఉన్నప్పుడు అబ్బాయిలు ఏమి ఇచ్చి వచ్చారు, ఏ లంచాలు ఇచ్చి వచ్చారు, ఓన్లీ మన అమ్మాయిల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? చాలామంది అమ్మాయిలు ఇలా రాకుండా నికార్సుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. సో ఎవరు వాళ్ళకి ఇట్లాంటివి నేర్పిస్తున్నారు? అమ్మాయి ఇలాంటివన్నీ తప్పదమ్మా, వాళ్ళ అమ్మ చెప్పారా లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు చెప్పారా? లేదు ఇది ఇండస్ట్రీలో కామను, నువ్వు వెళ్ళు, ఇలాంటివన్నీ ఎవరన్నా చెప్పినా కూడా నేర్పించాల్సిన తల్లిదండ్రులు లేకపోతే ఎవరైతే మనం ముఖ్యంగా జర్నలిస్టులు కూడా నేర్పించాల్సింది అది. ఇదంతా కామన్ కాదు, చెప్పు తీసి కొట్టి బయటికి రావాలి. నేను అంటుంది ఏంటంటే ఓకే అమ్మాయి వైపు నుంచి ఉందానికి వన్స్ ఒకసారి జర్నీ జరిగిన తర్వాత సే నో అంటే నోవా కాదా? కరెక్ట్. మరి ఎందుకు ఇప్పుడు జానీ మాస్టర్ కేసులోన అక్కడ జరుగుతుందంతా సే నో అన్న తర్వాత ఎలా వెంటాడగలుగుతారు ఒక అమ్మాయిని? ఇప్పుడు అమ్మాయి కంటే వ్యక్తిగత జీవితం ఉంటుంది. చాలా మంచి పాయింట్ సార్ ఇది. ఇక్కడ దీనికి మీకు వస్తున్నాను అంటే సరే మొత్తానికి ఏదో స్టార్ట్ చేశారు, కొన్నాళ్ళు రిలేషన్లో ఉన్నారు, ఈయన పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు అనుకుందాం, ఆవిడ కొన్నాళ్ళు పీకల్లోతు. ఎలా మునిగిపోతాడండి? ఒక భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఎలా మునిగిపోతాడు? అంటే మీరు నేను మొక్కపోవచ్చు, ఆయన మొత్తం అంటే ఆయనకి ఏం మోరల్స్ ఏమి ఉండవు అసలు. అదేంటాను వాళ్ళ మొత్తం కాదండి. ఒక డాన్స్ మాస్టర్గా ఉన్నాడు, ఒక నేషనల్ అవార్డు పొందిన స్థాయిలో ఉన్నాడు, ఆయన అనేక అంటే మల్టీ భాషల్లోనే ఆయన చేస్తూ ఉన్నాడు. అవును. అంటే అవకాశం వస్తే అమ్మాయిని వాడుకోవడానికి లేదా అమ్మాయికి అవకాశాలు ఇవ్వడానికి రెడీనా? వాడుకోవడం అనేది ఫస్ట్ స్టేజ్లో జరుగుండొచ్చు. వాడుకోవడమా లేకపోతే ఆ అమ్మాయి ఎరేసిందా లేకపోతే ఈయన చేశారా, మొత్తానికి ఏదో ఒకటి. మనం ఒకవేళ ఆ కోణంలో చూస్తే సార్, అంటే మీరు అన్నట్టు వాడుకోవడం అనే కోణంలో చూసినా ఆ అమ్మాయి కూడా తన కెరీర్ నిలబెట్టుకోవడం కోసం ఒక కొంపని కూల్చి ఒక డిజర్వింగ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, ఇంకో డ్యాన్స్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి రావాల్సిన అవకాశం కూడా ఈవిడ తీసేసుకుంది. ఎందుకు అంటే ఆవిడ ఒప్పుకోలేదు ఇట వేరే వాళ్ళతో పడుకోవడానికి, ఈవిడ ఒప్పుకుంది కాబట్టి ఈవిడికి అవకాశం వచ్చిందనేది మనకు అక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ అంటే దీన్ని బట్టి పడుకున్న వాళ్ళకి మాత్రం జానీ మాస్టర్ అవకాశాలు ఇస్తాడు. వాళ్ళే కాదు, ఇంకా ఎక్కడైనా కూడా ఇలాంటిది జరిగితే ఆయనది ఎంత తప్పు ఉందో ఈవిడది అంతకన్నా పెద్ద తప్పు. నేను అంటుంది జానీ మాస్టర్ అంటే ఒక ఫేమ్ ఉన్న డాన్సరు పడుకున్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తాడు, అది XYZ ఎవరైనా కావచ్చు. అది కూడా నేను అనుకున్నాను. ఇండస్ట్రీలో ఇంకెవరితోనే ఇలా బిహేవ్ చేస్తున్నాడు. ఆ కొరియోగ్రాఫర్స్ చాలా మందితో నేను మాట్లాడినప్పుడు సార్ ఎవరితో లేదు, బట్ ఆవిడతో ఉన్నమాట మాకు తెలుసు, ఆవిడతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు ఆయన. సరే పెళ్ళైన తర్వాత పుట్టిందా లేకపోతే ఇప్పుడు మనకి చాలామంది పెద్ద హీరోలే ఉన్నారు, ఎందుకు మొదటి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళని వదిలేసి ఇంకొక ఆవిడతో పీకల్లోతు ప్రేమలో ఉంటారు. యాక్చువల్గా వదిలేసిన తర్వాత కాదు, ప్రేమలో ఉన్న తర్వాతే ఆ ప్రేమ వల్ల వీళ్ళని వదిలేసి తర్వాత వీళ్ళకి విడాకులు ఇచ్చేసి వాళ్ళతో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇది
ప్రేమ గుడ్డిది ఇంకేం చేస్తాం ఇప్పుడు అవన్నీ పెళ్ళైనప్పుడు కనపడవా ఉంది మనకు బాధ్యత ఉంది అని తెలిసినా కూడా కొన్నిసార్లు ఆ ఫీలింగ్ల వల్ల అది ప్రేమగానే అంటే బాధ్యత ఉన్నా కూడా ఆ ప్రేమ వాళ్ళని కమ్మేసింది. ఏం ప్రేమ అండి అది? ఒక అవకాశాలు ఇస్తూ ఉపయోగించుకునేది ప్రేమ ఎలాగవుతుంది? దాని ప్రేమని పేరు పెట్టడం ఏంటి నేను కూడా అసలు? సపోర్ట్ చేయను. నేను ఇప్పుడు అంటే ఎలా పేరు పెడతాం దానికి? ప్రేమ అనేది ఇప్పుడు అంతకుముందు ప్రేమించే అవును ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, తన మతాచారం ప్రకారం ఆమె తీసుకున్నాడు, పిల్లలు ఉన్నారు, ఒక ఫ్యామిలీ ఉంది. ఆ మతాచారం ప్రకారమే ఇంకొకరిని కూడా ప్రేమించవచ్చు అని ఆయన అనుకున్నాడేమో. 2-3 చేసుకోవచ్చు కదా, అందుకని నాకు తప్పు కాదు. ఆవిడ కూడా ఓకే ఆయన నన్ను రేపు ఎల్లుండి పెళ్లి చేసుకుంటాడు, నా కెరీర్ ఇంకా బాగుంటుంది ఆయనతో ఉంటే అని అనుకుని ఉండొచ్చు. సో ఆ రకంగా వాళ్ళ ప్రయాణం స్టార్ట్ అయింది. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కే వస్తున్నాను. అలా 2-3 ఏళ్ళు ఉన్న తర్వాత ఆవిడకి అప్పుడు లేని స్పృహ ఇప్పుడు వచ్చి ఉంటుంది కొంచెం. అప్పుడు మరి చిన్నపిల్ల కాబట్టి ఒక 21 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ 41 ఏళ్ళ వయసుతో 42 ఏళ్ళ వయసు వాడితో నేనేం చేస్తాను, నాకు 21 ఏళ్ళు, రేపు ఆయన కొన్నాళ్ళకి ముసలాడైపోతాడు, నా కెరీర్ నా జీవితం ఏమవుతుంది, దానికి తోడు ఆయన వేరే మతం అనేది అప్పుడు ఆవిడ గుర్తుండొచ్చు, లేకపోతే ఎవరైనా చెప్పుండొచ్చు. ఇవన్నీ కూడా ఆవిడకి మెల్లగా ఒక వేరే థాట్ వైపు నడిపించాయి. మెల్లగా జానీ మాస్టర్ నుంచి నేను బయటపడాలి, వద్దు. వెన్ షీ సెడ్ నో, అక్కడ మీరు అడిగిన క్వశ్చన్, నో అన్నప్పుడు నో కాదా, నో అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన వదిలేసి ఉండాల్సింది. ఓకే, లేదు నువ్వు నాకు కావాలి అని చెప్పి గొడవలు పెట్టడము ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు అది పంచాయతీలు అయ్యి పెద్ద అదే ఆ పుష్ప సెట్లో అయినప్పుడు ఆ సుకుమార్ గారి దగ్గర వెళ్ళింది అన్నట్టుగా మనం వింటున్నాం బయట. సో ఆయన పిలిచి ఆయన కూడా పెద్ద మనిషిలాగా ఈ ఇద్దరు మంచి పేరు ఉన్నవాళ్ళు ఎందుకు పాడు చేసుకుంటారని చెప్పి ఏదో మందలింపుగా చెప్పినట్టు మనకు తెలుస్తుంది. సరే ఆయన చెప్పారా లేదని మనం విన్న రూమరే. బట్ తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అక్కడికి కూడా కొన్ని ఎలా జరుగుతాయంటే సార్, ఈవిడున్న ఇంట్లో పైన టాప్ ఫ్లోర్లో ఆర్ ఏదో ఫ్లోర్లో కొత్తగా డాన్సర్స్ కొంతమంది దిగారు. వీళ్ళకి అంటే ఎలా ఉంటుందంటే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేసిన తర్వాత జానీ మాస్టర్ వాళ్ళని పంపించాడా, జానీ మాస్టర్ వాళ్ళని నాకు స్పై చేయమని పంపించాడా అని ఒక భయం ఆవిడలో. దీనికి తోడు అంటే ఎక్కడ ఏమన్నా చిట్టుకు ఎవడన్నా బెదిరించాడు, ఎవడో ఏదో పోలుగు తెచ్చి. ఇప్పుడు ఆయన అభిమాని ఎవడో ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన ఎవరు వచ్చి టీవీలో మాట్లాడుతున్నప్పుడు ఆయన వెంబడించి చాలామంది ఆయనకి రకరకాల, ఆయన పేరు నేను మర్చిపోయాను, అప్పట్లో చాలా పెద్ద బొకేస్ ఇవ్వటం ఎన్ని చేశారు. సో అలా ఆయన అభిమానులు ఎవరన్నా ఉన్నట్టు, ఆయనకి చిన్న ఆయన కొంత అభిమానులు ఉంటారు, ఆయన ఎవరన్నా సరే వాళ్ళకి ఇచ్చినా కూడా ఇదంతా ఆయనే చేస్తున్నాడు అనే ఒక కోణంలో ఒక చట్టంలోకి వెళ్ళిపోయి భయం పెరిగిపోయి నన్ను వేస్తున్నాడు అనే ఒక కంప్లైంట్ ఆల్మోస్ట్ దీని దాకా వెళ్ళిపోయింది. ఎక్కడికి మన ఛాంబర్ దాకా. ఎందుకు ఉంటుందండి నేను అంటుంది ఇక్కడే, అది ఎందుకో లింక్ కుదరట్లేదు. నిజంగానే వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి సంబంధం ఉంది, మీరు పెడుతున్నట్టు ఒక ప్రేమ అని పేరు పెట్టారు. ఎవరైనా ఉంటే అదేమైనా జానీ మాస్టర్తో మాట్లాడుతుంది తప్పించి ఎవరైనా ఇంకో నా మీద ఇలా ఎందుకు నువ్వు స్పై పెట్టావు, లేకపోతే నన్ను ఎందుకు నా ప్రతి కథలకి నువ్వు ఎందుకు గమనిస్తున్నావు అని ఫిలిం ఛాంబర్కి వెళ్ళడం ఎందుకు అవుతుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడుతుంది. అంటే ఎంత వేధింపులకు గురైతే ఒక అమ్మాయి, వేధింపులకు గురైనట్టు నాకు కూడా సమాచారం మీరు అన్నట్టుగానే. కాకపోతే వేధింపులు ఏంటంటే ఈయన తట్టుకోలేకపోతున్నాడు రిజెక్షన్. అది ఆ రిజెక్షన్ తట్టుకోలేక ఆయన అన్నాడేమో అన్నట్టుగా నాకు తెలుస్తుంది. అంటే ఎవరు అన్న మాటలు విన్న మాటలే తప్ప మనకి ఆయన కాదనొచ్చు, రేపు ఈవిడ కూడా కాదన్నా మనం ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే ఈరోజు ఇదాకా ఆవిడ మీడియా ముఖంగా ఏమీ చెప్పలేదు. నేను అంటుంది ఇక్కడే ఒక కీలకమైన పాయింట్ మీరు టచ్ చేసినట్టు, నిజంగా జానీ మాస్టర్ని బ్యాడ్ చేయాలని కానీ లేకపోతే జానీ మాస్టర్ని చేతి లబ్ధి పొందాలని కానీ ఉండేటట్టయితే మనం అనేక కేసులో చూస్తుంటాం. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి ఖచ్చితంగా మీడియాకి ఎక్కడా కూడా అసలు బయటికి రాకుండా. ఆ విషయంలో నేను ఆ అమ్మాయి పక్షానే ఉన్నానండి. ఎందుకంటే ఆ అమ్మాయి ఏ రోజు కూడా ఇంతకుముందు మనం చూస్తున్న హర్షసాయి కానీ లేకపోతే రాజస్థాన్ కేసులో లాగా డబ్బులు డిమాండ్ చేయడం కోసం కానీ ఇది చేస్తున్నట్టు అనిపించలేదు. కేవలం జానీ మాస్టర్ నుంచి నేను దూరం అవ్వాలనుకుంటున్నాను, నా మానాన్ని బతకనివ్వండి. ఆవిడ మీడియా ముందు కూడా రావట్లేదు అసలు. ఎక్కడ ఆవిడ నుంచి మీడియా వెళ్ళి తెలుసుకొని రాయడం తప్పించి. కరెక్ట్. కాకపోతే ఇప్పుడు మీరు ఇక్కడికే వస్తున్నాను. ఆవిడ వద్దు అనుకున్నప్పుడు జానీ మాస్టర్ ఆ దాంట్లో కొంచెం పెద్ద మనసు లేకపోతే ఇంకోటి ఉంటాయి నిజంగానే. ఇప్పుడు ఆయనకి పెళ్లి కాలేదు, నిజంగానే ఇద్దరు ప్రేమించుకున్నారు అనుకుందాం. అప్పుడైనా సరే ఒక అమ్మాయి వద్దు అన్నప్పుడు ఏం చేయాలి సార్? ఏం చేయాలి చెప్పండి మీరు? ఆగాలి కదా. ఆగాలి. ఆగకపోతే ఉంటాయి. ఆ అమ్మాయి కేసు పెడుతుంది. కేసు పెడితే ఏమవుతుంది? ఈ అబ్బాయి మీద ఏదో 4 ఏదో కేసు ఏదైనా వేస్తారు. షీ టీమ్స్ కావచ్చు లేకపోతే అవ్వచ్చు. ఇది రిటర్న్లో చూడండి మీరు. ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు, అమ్మాయికి ఏదో మంచి సంబంధం వచ్చింది లేకపోతే మంచి ఇది వచ్చింది, ఇంట్లో వాళ్ళు ఏదో చెప్పారు. అమ్మాయి ఒకరోజు అబ్బాయి దగ్గరికి వచ్చి ఇంకా చాలు మన రిలేషన్కి బ్రేకప్, ఇక్కడితో ఉండను నీతోటి అని చెప్పేసింది అనుకోండి. సేమ్ అమ్మాయికి ఉన్నట్టే అబ్బాయికి కూడా మనసు ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు అంటే ఇదే కనుక అబ్బాయి చేస్తే, అబ్బాయి కొన్నాళ్ళు ప్రేమించుకున్న తర్వాత నువ్వు నాకు వద్దు అని చెప్పేస్తే ఈ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టచ్చు. కేసు పెడితే ఆ అబ్బాయికి 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష మన చట్టం. అదే కనుక అమ్మాయి చేస్తే
కేసు పెట్టడానికి లేదు. ఇది నా పోరాటం. మీకు అర్థమవుతుందా? ఓకే, లీగల్గా మీరు చెప్తున్న అంశాలు కదా. లీగలే సార్, నా పోరాటం అంతా దీని గురించే. ఇప్పుడు అమ్మాయిలు వెళ్ళి అంత ఈజీగా ఎలా కేసులు పెట్టగలుగుతున్నారు, అబ్బాయి వెళ్ళి తలకిందులు